హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది ఏంటనే విషయాలు ముందుగా తెలుసుకుందాం. అసలు ఈ సినిమా ఒక కోహినూర్ వజ్రం కోసం పోరాడే సినిమాలాగా కొత్తలాగా మొదటగా అయితే దీన్ని అందరికీ ప్రచారం చేశారు. కానీ ఇందులో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక వీరుడు పోరాడితే ఎలా ఉంటుంది, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిష్ ఏదైతే 5 ఏళ్ల క్రితం అనుకున్నారో ఆ స్టోరీకి చిన్న చిన్న మార్పులు చేసి సనాతన ధర్మాన్ని గురించి సెకండ్ హాఫ్లో అయితే ఎక్కువ చూపించారు. ఫస్ట్ హాఫ్లో అయితే డైరెక్టర్ క్రిష్ ఆయన చిత్రీకరించిన సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక పేదల దగ్గర ఆయన కొట్టేసిన ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు దోచుకునే నవాబుల దగ్గర దాన్ని కొట్టేసి మళ్ళీ పేదలకు పంచే ఒక పోరాట యోధుడిలాగా ఫస్ట్ హాఫ్లో అయితే కనిపిస్తాడు. అయితే సెకండ్ హాఫ్లో విషయానికి వచ్చేటప్పటికే సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పోరాడే యోధుడిలాగా అయితే కనిపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం సనాతన ధర్మానికి సంబంధించిందే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఒక ఇంట్రొడక్షన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సంబంధించి సత్యరాజ్ ఆయన ఏదైతే క్యారెక్టర్ ప్లే చేశారో సనాతన ధర్మాన్ని పరిరక్షించేలాగా అప్పట్లో హిందూ సాంప్రదాయం ఎలా ఉండేది ఏంటి వీటన్నిటికీ హిందూ దేవుళ్ళ గురించి ఆయన సత్యరాజ్ అయితే ఆయన కృషి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే హిందూకి సంబంధించి హిందూ దేవాలయాల మీద దాడులు, హిందువుల మీద దాడులు, హిందువుగా బతకాలంటే పన్ను కట్టే పరిస్థితి. ఎందుకంటే మొఘల్ నవాబు హిందువులను అసలు ఊచకొత్త కోస్తూ హిందువులను అణగదొక్కేలా, హిందువులు అనే వాళ్ళే ఉండకూడదు, ఇదంతా మొత్తం అంతా అల్లా అయిపోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ముస్లింగా మారాలి, ముస్లింగా మారితేనే ఇక్కడ జీవించేది, లేదంటే హిందువుగా ఉంటే బతకలేరు, పన్ను కట్టాలని ఇది ఆదేశించడం, అలాగే పరిమితులు విధించడం. ఈ నేపథ్యంలోనే అసలు హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక హిందూ ధర్మ పరిరక్షకుడుగా హిందూగా బతకాలంటే పన్ను ఎందుకు కట్టాలి, అసలు హిందూ దేశమైన భారతదేశంలో మనం పన్ను కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఒక కల్పిత పాత్రతో, ఒక వీరమల్లు అనే కల్పిత పాత్ర ద్వారా ఇందులో అయితే పోరాటం చూపించారు. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కానీ ఆయన గెటప్ కానీ అన్నీ అయితే ఇదివరకే టీం కూడా క్లారిటీ ఇచ్చింది. హరిహర అంటే విష్ణువు, శివుడు వీళ్ళ గణాలు కలిగిన ఒక వీరుడు పోరాడితే, ధర్మం కోసం పోరాడితే ఎలా ఉంటుందనేది హరిహర వీరమల్లు కథ అనేలాగా ఇంతకుముందు కూడా టీం ప్రకటించినట్లుగానే సినిమాలో అయితే ఉంది. అయితే ఫస్ట్ పార్ట్ అయితే చాలా వరకు బీజిఎం ద్వారా కానీ, సాంగ్స్ ద్వారా కానీ, ఫైట్స్ ద్వారా కానీ అంతా ఆకట్టుకుంది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి గ్రాఫిక్స్ విషయంలో అయితే కొన్ని చోట్ల తేలిపోయిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే అందులో గ్రాఫిక్స్ చూస్తే అసలు ఏదో తేలిపోయినట్టయితే కనిపిస్తుంది. కానీ ఇటు బాబీ డియోల్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ మధ్య కానీ వచ్చే సన్నివేశాలు అయితే బాగుంటాయి. క్లైమాక్స్ అయితే ఎందుకంటే మోదీ పవన్ కళ్యాణ్ ఆందీగా ఒక తుఫాన్ లాగా ఆయన పిలిచారు. ఆ మోదీ ఏదైతే పవన్ కళ్యాణ్ తుఫాన్గా భావించి ఆయన తుఫాన్ ఆందీ అంటూ పిలిచారో దానికి న్యాయం చేసేలాగా, దాన్ని హైలైట్ చేసేలాగా క్లైమాక్స్ అయితే ఉంది. క్లైమాక్స్లో బాబీ డియోల్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే సీన్ అయితే ఒక RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా అయితే కలుస్తారో అలాగా ఇందులో ఒక సీన్ అయితే ఉంటుంది క్లైమాక్స్. అక్కడి నుంచి మనకు సెకండ్ పార్ట్కి ఏదైతే లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా కొంత అబవ్ యావరేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవైతే మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక పండగలాగా ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 9 ఏళ్ల తర్వాత ఒక డైరెక్ట్ సినిమాను, డైరెక్ట్ స్టోరీని ఆయన తీసుకున్నారు. రీమేక్ సినిమా కాకుండా ఒక స్ట్రైట్ తెలుగు స్టోరీతో ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని ఒక చారిత్రక పౌరుడిలాగా, ఒక వీరుడిలాగా ఆయన పవన్ కళ్యాణ్ అయితే కనిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అయితే భారీగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉండింటే సినిమా అయితే హిట్ టాక్ వచ్చేది. ఇప్పటికైతే ఎందుకంటే ఫ్యాన్స్ అయితే వాళ్ళు సూపర్ హిట్ అని చెప్తున్నారు. కానీ సాధారణ ప్రేక్షకులు అయితే సెకండ్ హాఫ్ కొంచెం నిరాశ వ్యక్తపరుస్తున్నారు. ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే సెకండ్ హాఫ్ కూడా బాగా వచ్చేది. ఎందుకంటే కృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆయన భుజస్కంధాలపై అప్పటికే చాలా బరువు ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏం రత్నం ఎవరైతే ఉన్నారో ఆయన చాలా డబ్బు పెట్టారు ఈ సినిమాకి. ఒకవైపు తండ్రి కోసం, మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలనే కోరిక కోసం అయితే జ్యోతి కృష్ణ ఈ సినిమాని భుజాల మీదకి ఎత్తుకున్నారు.
ఆయన భుజాల మీదకి ఎత్తుకొని ఏదైతే కృష్ణుడు వదిలేసి వెళ్ళారో ఆ సినిమాని ఆయన కొంత హిందూ ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ చూపిస్తే బాగుంటుంది అనే నేపథ్యంలో కొంత స్టోరీ ఆయన ఆ, తన తన దారిలోకి తెచ్చుకొని, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావచ్చు ఏదైతే ఉందో అది జ్యోతికృష్ణ క్రియేట్ చేసింది. జ్యోతికృష్ణ ఈ సినిమాని సంపూర్ణంగా న్యాయం చేశారని కూడా చెప్పారు. ఎందుకంటే రాత్రింబావుల్లో ఆయన కష్టపడి ఈ సినిమా కోసం ఎలాగైనా తీసుకురావాలి, ఆగిపోయిన సినిమా మళ్ళీ జనాల ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిగా నటించిన మొదటి సినిమా, ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను వదిలేయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమాను జ్యోతికృష్ణ ఎట్టకేలకు పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జ్యోతికృష్ణ ఎఫర్ట్ కూడా చాలా ఉంది. ఎందుకంటే క్రిష్ ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చిత్రీకరించారో, క్రిష్ ఏదైతే స్టోరీ అనుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఇందులో సనాతన ధర్మాన్ని కూడా మిళితం చేసి ఒక మంచి సినిమాని తీయడంలో జ్యోతికృష్ణ కూడా సఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే ఓన్లీ గ్రాఫిక్స్ పరంగా మాత్రమే ఈ సినిమా కొంత వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ కూడా ఇంకొంత టైం తీసుకోండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే అభిమానుల్లో కూడా నిరాశ వస్తుందనే ఉద్దేశంతోనే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో జూలై 24వ తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని, ఆ టార్గెట్ను రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్స్ అయితే రాత్రింబావులు పనిచేశారు. కానీ కొన్ని సినిమాల్లో ఎంత కష్టపడి పనిచేసినా కూడా కొన్ని చోట్ల గ్రాఫిక్స్ అనేది తేలిపోయినట్టు అనిపిస్తుంది. అంతే ఒక ట్రెండ్ సీన్లో తప్ప మిగతా అంతా బాగుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా అసలు ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలు పడ్డాయి. యూఎస్లో కూడా ఈ సినిమా హిట్ అటాక్ తెచ్చుకుంటుంది. ఇక వసూళ్ల పరంగా అయితే ఈ సినిమా దాదాపు 200-300 కోట్లు దాటొచ్చని అయితే ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే ఈ సినిమా హైలైట్స్ చెప్పుకుంటే ఒకవైపు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇంకొక వైపు ఎందుకంటే ఈ సినిమా ఇటు కోటా శ్రీనివాసరావు కూడా, సీనియర్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు కూడా ఆయన చివరి చిత్రంగా ఇందులో చేశారు. అలాగే ఈ సినిమాలో నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో అయితే ఎక్కువ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గిందని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఒక చోట యాంకర్ అనసూయ కూడా కనిపిస్తారు. అలాగే జాతిరత్నాలు డైరెక్టర్ కూడా జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఇక ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్ వీళ్ళు కమెడియన్స్ ఉన్నా కూడా వెన్నెల కిషోర్ అయితే కామెడీ పార్ట్ అయితే ఏముండదు. సునీల్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కొన్ని సీక్వెన్సెస్ అయితే కొంచెం కామెడీ తెప్పించేలాగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ పులిని కంట్రోల్ చేసే సీన్ అయితే ఒకటి ఉంటుంది. అది ఫ్యాన్స్ కేసు గూస్ బంప్స్ ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. కళ్ళతోనే ఆయన పులిని కంట్రోల్ చేస్తారు. అలాగే తోడేళ్ల మంద వచ్చినప్పుడు ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది. తోడేళ్లతో మాట్లాడుతున్నట్టు అక్కడ ఒక డైలాగ్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడ ఒక సంభాషణ ఉంటుంది. అందులో కూడా చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. మనం వాటి దగ్గరకు వచ్చాము, వాటిని మనం చంపకూడదు, ఎందుకంటే వాటి దగ్గరకు మనం వచ్చినప్పుడు వాటికి మనం ఏమి హాని చేయలేమని ధీమా వాటికి ఇస్తే అవి కూడా మనల్ని ఏం చేయమని ఒక మెసేజ్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అయితే చేశారు ఈ సినిమాలో. ఇది చాలా వరకు, ఎందుకంటే సనాతన ధర్మం గురించే కాకుండా మానవత్వం గురించి, అలాగే ఏదైతే ధర్మం కోసం పోరాడే దాని గురించి అయితే ఇందులో మెసేజ్ అయితే ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఉండే చిత్రంగా హరిహర వీరమ్మలో నిలిచిపోతుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కు ఇది ఒక కంబ్యాక్ మూవీ అవుతుందని కూడా చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది ఏంటనేది అయితే మనం వేచి చూడాలి.